ఎస్ మేము మెహఫిల్ నుంచి ఫుడ్ పెట్టాము. ఇది చూస్తే మా ఇంటికి 1.5 కిలోమీటర్ కూడా డిస్టెన్స్ లేదు. ఇక్కడ నుంచి ఇదేదో క్లౌడ్ కిచెన్ అనుకుంటా, మెహఫిల్ నుంచి వస్తుంది అనే నేమ్తో ఇక్కడ నుంచి పంపిస్తున్నారు ఫుడ్. ఒకసారి డెలివరీ బాయ్ వచ్చిన తర్వాత అది ఎక్కడ వచ్చింది ఏంటని కనుక్కొని మీకు చెప్తాను. పెద్ద పెద్ద బ్రాండ్ నేమ్స్ వాడుకుని ఈ క్లౌడ్ కిచెన్స్ నుంచి ఫుడ్ బయటకు వస్తుంది. మీకు ఐడియా ఉండొచ్చు, మీకు చూపిస్తున్నా. ఇది విష్ణు మార్గ్, యశోద నుంచి రైట్ సైడ్కి తిరిగి ఇక్కడ ఒక ఫ్లైఓవర్, ఈ ఫ్లైఓవర్ దాటితే కేపీహెచ్బికి వెళ్ళే రోడ్డు. ఇటుపక్కన మీకు చెరువు ఈ ఏరియాలు ఎలా ఉంటాయో తెలుసు కదా, బోరబండ ఏరియాలు ఇవన్నీ. ఇక్కడ నుంచి ఆర్డర్ పికప్ అవుతుంది. వచ్చిన తర్వాత చూద్దాం అది మెహఫిల్లా నిజమా. ఈ ప్లేస్ని మీరు నార్మల్ గూగుల్ మ్యాప్లో చూస్తే ఏదో ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నేమ్ వస్తుంది, అది కూడా మీకు చూపిస్తాం. ఫార్చ్యూన్ షవర్మా హబ్, దీని ముందు ఉందంట ఒక రైల్వే షెడ్యూల్ అనేది. ఇక్కడ అసలు ఏం లేదు, రిజిస్ట్రేషన్ లేకుండా రన్ చేయడు కదా. ఇప్పుడు ఆ బ్రాండ్ బట్టి చాలామంది ఆర్డర్ చేసేస్తారు. ఇప్పుడు ఇది ర్యాపర్ కూడా వాడుకుంటే డెలివరీ చేసాడంటే మాత్రం డెఫినెట్లీ ఎస్కలేట్ చేస్తాం బ్రో. అది చేయాలి. దాని మీద వచ్చింది అసలు పేరేనా, మెహఫిల్ ఏమైనా, మెహఫిల్ బిర్యానీ మాదాపూర్. కాపీ దాట్. మనం రిపోర్ట్ చేద్దాం. అక్కడ ఏముంది బ్రో పేరు, బోర్డు పేరు? అక్కడైతే ఏదో రేకుల షెడ్, క్లౌడ్ కిచెన్, క్లౌడ్ చేస్తున్నారు. అది మేము ఆన్లైన్లో చూస్తే ఫార్చ్యూన్ అదేనా? ఫార్చ్యూన్ షవర్మా ఏదో. ఫార్చ్యూన్ షవర్మా దాని ముందు ఉందా? అదేనా? అదే అదే ఇదా? ఓకే, థ్యాంక్ యూ. మెహఫిల్ రెస్టారెంట్ అని ఉంటుంది కదా, మెహఫిల్ బిర్యానీ ఉండదు. మెహఫిల్ బిర్యానీ ఉండదు, రెస్టారెంట్ ఉంటుంది. ఓకే, వీడు ఆ నేమ్ వాడుకుని ఏమన్నాడంటే ఆ మెహఫిల్ నుంచి ఇచ్చాయని చెప్పి కస్టమర్కి అని అంటున్నాడు. అదే నేను చూసుకుంటాను. అది మెహఫిల్ కనెక్ట్ చేస్తాడు డైరెక్ట్గా నాడు. ఇప్పుడు అక్కడ పేరు మార్కింగ్ ఏమన్నా జస్ట్ చేశాడు, బట్ ఏంటంటే ఐటమ్స్ అనేది మెహఫిల్ ఐటమ్స్ చూపిస్తున్నాయి లోపల. రెస్టారెంట్ పేరు తీసేసి బిర్యానీ పెట్టాడు పేరు. అలా మెహఫిల్ నుంచి ఇలా వస్తుందా ప్యాకింగ్. ఆడు ఇక్కడ ఏదో పెట్టాడు లిటికేషన్, మెహఫిల్ బిర్యానీ. అది మెహఫిల్ రెస్టారెంట్, ఇది మెహఫిల్ బిర్యానీ అనమాట, రెండు డిఫరెంట్ ఉన్నాయి.